జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల 12వ తారీఖు నుంచి 2026 జూలై 18వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచారం గ్రహస్థితులు, అలాగే గోచార గ్రహస్థితులను అనుసరించి, గ్రహగమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ మనం చూద్దాము. ప్రథమంగా గోచారంలో గ్రహస్థితులు. వృషభ రాశిలో మంగళ సంచారం, కుజుని సంచారము, మిథున రాశిలో వక్రించిన బుధ భగవానుడి సంచారము, రవి కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మిథున రాశిలో సంచారం చేస్తున్న రవి ఈ వారం 17వ తారీఖు నుంచి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో గురుదేవుని సంచారం, దేవగురువైన బృహస్పతి సంచారము, శుక్రకేతువులు ఇరువురు కూడా, దైత్య గురువైన శుక్రాచార్యుల వారు, కేతు భగవానుడు ఇద్దరు కూడా సింహరాశిలో వారి సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, శని మహారాజు సంచారం మీనరాశిలో, అన్ని రాశుల్ని అతివేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో, ఆయన ఈ వారం మొత్తం కూడా ఆయన సంచారము 4 రాశుల్లో ఉంటుంది. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, ఈ 4 రాశుల్లో కూడా చంద్రదేవుని సంచారం ఈ వారంలో ఉంటుంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు, గ్రహస్థితులు. గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వారం, ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము గోచారంలో ఏదైనా స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉందా, గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మంచి సిచ్యువేషన్లో ఉన్నాయా, మంచి పొజిషన్లో ఉన్నాయా, లేదంటే అందరికీ ఇబ్బంది కలిగించే ప్లేస్మెంట్స్లో అవి ఉన్నాయా, ఇది మనం చూద్దాము. దీంట్లో మనం ప్రథమంగా చూడాల్సింది బుధ భగవానుడు. బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు. స్వరాశిలో ఉండి వక్రించడం అనేది అంత విశేషం కాదు. కాకపోతే ఆయన స్వరాశిలో ఉండి వక్రించడము కర్కాటక రాశి వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఇది ఆయన వక్రించడము అన్ని రాశుల వాళ్ళకి కాదు, కానండి కర్కాటక రాశి వాళ్ళకి ఇది బాగుంటుంది. అలాగే ధనుసు రాశి, మీనరాశి, ఈ 3 రాశుల వాళ్ళకి బుధ భగవానుడు వక్రించడం మిథున రాశిలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. చెడు ఫలితాలని మిగతా రాశుల వాళ్ళకి ఇస్తుంది. అంటే చెడు ఫలితాలు అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు మనం తీసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి అసలు బాగా యోగించింది అంటే ఆయన వక్రగతిలో ఉండడము. యోగించండి అంటే మిథున రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఇది ఉంటుంది. బట్ కర్కాటక రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి బాగా ఉంటుంది. తటస్థంగా ఉండేదంటే వృషభ తుల రాశుల వాళ్ళకి ఇది పెద్ద గుడ్డు చేయదు, అలాగనే బ్యాడ్ కూడా చేయదు, కొంతలో కొంత మేలే చేస్తుందని చెప్పచ్చు. బాగా యోగించేది కర్కాటక, ధను, మీన రాశి వాళ్ళకి. సో మిగతా రాశుల వాళ్ళకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు యోగిస్తే ఎలా యోగిస్తుంది, ఎప్పుడైనా ఏదైనా గ్రహం వక్రించి ఉంది అంటే అది నీచ స్థానంలో ఉన్నప్పుడు వక్రించి ఉంటే చాలా మంచిది. శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా వక్రించి ఉంటే మంచి ఫలితాలని చూస్తారు. ఇప్పుడు స్వక్షేత్రం అవ్వడం వల్ల ఈ వక్రం, ఇప్పుడు ఉన్న బుధ భగవానుడి యొక్క వక్రగతి పూర్తిగా అందరికీ మంచి ఫలితాలను ఇవ్వలేదు, అలాగని చెడు ఫలితాలను కూడా ఇవ్వట్లేదు. అసలు మొత్తం కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో విడివిడిగా మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి, మేషలగ్నం. మేషరాశి, మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి. 3వ స్థానంలో, తృతీయ స్థానంలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు. తృతీయ స్థానంలో వక్రించి ఉన్న బుధ భగవానుడు ఎలాంటి ఫలితాలని అందిస్తున్నాడు, ఎలాంటి జాగ్రత్తల్ని సూచిస్తున్నాడు. జాగ్రత్త అనే చెప్పాలి. కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు టెక్స్ట్ చేసేప్పుడు, మెయిల్స్ పంపించేప్పుడు, డ్రాఫ్ట్ చేసేప్పుడు ఇవి జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే కమ్యూనికేషన్ అవతల వాళ్ళకి తప్పుగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మిస్కమ్యూనికేషన్స్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరిని అంటే ప్రతిదీ కూడా ఎవరితో షేర్ చేసుకోకండి ఈ వారము. మీకు సంబంధించిన గుడ్ న్యూస్లు ఏమన్నా ఉంటే మీకు మరీ ఆప్తులతో తప్పించి ఎవరితోటి కూడా షేర్ చేసుకోకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారం. మీరు అంటే మీ కమ్యూనికేషన్స్ వల్లే మీకు ప్రాబ్లం అవుతున్నాయి. ఇప్పుడు మీరు కొంతమందికి షేర్ చేసుకుంటే వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది రాకపోవచ్చు షేర్ చేసుకున్నందుకు. ఒక్కోసారి అనుకుంటాం కదా దిష్టి దోషము ఇలాంటివి ఉందని.
ఇప్పుడు మీరు షేర్ చేసుకోవడం వల్ల దిష్టి దోషము వాళ్ళు ప్రయత్నపూర్వకంగా దిష్టి పెడతారని కాకపోయినా కూడా దిష్టి దోషమే, ఆ పని అవ్వదు, ఆగిపోతుంది. మెయిన్ చెప్పాలంటే మీరు చేపట్టిన పని ఆగిపోతుంది. అందువల్ల కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఏది ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ రాష్ట్రాధిపతి మీ రాశి నుంచి ద్వితీయంలో సంచారం చేయడం, ఇది కూడా కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఈ వారము మీకు తెలియకుండానే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే కడుపులో అల్సర్స్, యాసిడిటీ ఇలాంటివి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళు ఈ వారము మీకు గోచారము అనుకూలంగానే ఉంది, ప్రతికూలంగా అయితే లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి అది ఎలా ఉంటుందనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. అలాగే విద్యార్థులందరికీ కూడా చక్కటి శుభ సమయం ఇది. హెల్త్ విషయంలోనే అంటే మీకు కొంచెం చిన్న హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చినట్లు అనిపించినా ఒక 2 రోజులు ఉంటుంది, తర్వాత అంతా కూడా నార్మల్ అయిపోతుంది. స్లైట్గా ఫీవరిష్గా అనిపిస్తుంది, కానీ మళ్ళీ మీరు థర్మామీటర్లో చూస్తే కనుక ఫీవర్ రికార్డు కూడా అవ్వదు. లోపల లో జ్వరం అంటాం చూసారా, అలా మీరు దాంతో కొంత ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఇది మిగతా అన్ని విషయాల్లో కూడా బాగుంది. ఉద్యోగస్తులకి సమయం అనుకూలంగానే ఉంది, వ్యాపారస్తులకి కూడా సమయం అనుకూలంగానే ఉంది. ఒకటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరితోటి షేర్ చేసుకోకండి. ఏవైనా మీకు సంబంధించిన విషయాలు ఎవరితోటి షేర్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఈ వారం అంతా కూడా చక్కగా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు. మేషరాశి, మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు కొంచెం మీకు బాగా డీప్గా ఎవరినైతే మీరు ఫీల్ అవుతారు, ఆప్తులుగా ఎవరైతే మీరు ఫీల్ అవుతారు, అది మీ బంధువర్గంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు. మేజర్ కుటుంబ సభ్యులకి కొంత వర్తించేది ఇది. బంధువర్గంలో మీ అసోసియేట్స్లో వాళ్ళకి కొన్నిసార్లు కుటుంబ సభ్యులు ఎందుకో మీకు బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నారేమో వీళ్ళు అన్న ఆలోచన సడన్గా వస్తుంది. వీళ్ళతోటి ఇంత క్లోజ్గా మూవ్ అవ్వడము అవసరమా, కొంచెం దూరం పెడితే బెస్ట్ ఏమో అన్న ఆలోచన వస్తుంది. కారణము మేబీ మీకు ఒక్కొక్కసారి ప్రకృతి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ప్రతిదీ. అలా చూపించడము, కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు కొన్ని సిచ్యువేషన్స్ మీకు ద్వారా మీకు తెలియడము, ఇలా ఏదైనా కూడా కొంత మీకు ట్రాన్స్పరెన్సీ అనిపిస్తుంది కొంతమంది విషయాల్లో. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనిపించడం మీకు చాలా వెలితిని, వాక్యూమ్ని ఫిల్ చేస్తుంది ఇది. ఎందుకంటే దీనివల్లే మీరు ఇన్నాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు, మీరు తెలుసుకోలేకపోతున్నారు దేనివల్ల మీరు సఫర్ అవుతున్నారు. ఇప్పటికన్నా తెలుసుకున్నాము, నేచర్ సహాయంతో, ప్రకృతి మాత సహాయంతో ఇప్పటికన్నా తెలుసుకున్నామన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కాకపోతే దానివల్ల మీరు ఏమేం కోల్పోయారో కూడా అది తలుచుకున్నప్పుడు మీకు బాధ అనిపిస్తుంది. మొత్తానికి ఫైనాన్షియల్ బర్డెన్ కొంచెం అనిపిస్తుంది ఈ వారం మీకు. బాగా ముందుకి జరగదు ఒక పట్టాన. కొన్ని పేమెంట్స్ మీకు వస్తాయి అనుకున్నవి రాక చాలా ఏడిపించినట్లు అనిపిస్తుంది. కొన్ని మీరు అనవసరంగా మిస్యూజ్ చేసుకున్నామేమో కొన్ని ఫండ్స్ అని బాధపడతారు. ఇలాగా ఎందుకో మీకు ఒక రకంగా చాలా పెయిన్ఫుల్గా, హర్టింగ్గా అనిపిస్తుంది ఈ వారము. అది బాగా మీరు అంటే ఎవరైతే మీరు బాగా నమ్మారో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు కూడా ఇలానే ఉండాలేమో, అలా కొన్ని అనిపిస్తాయి ఈ వారంలో మీకు. సో ఎవరిని కూడా తొందరపడి నమ్మకూడదేమో, ఇది కలియుగం కాబట్టి. ఒక్కొక్కసారి మన నీడనే మనం నమ్మకూడదు అని మన పెద్దలు చిన్నప్పటి నుంచి చెప్తున్నది మనం వింటూ వస్తున్నాం కదా. ఇవన్నీ ఆలోచనలు వస్తాయి మీకు. సో డూస్ అండ్ డోంట్స్కి మీకు ఈ వారం అంతా ఆలోచనలు విపరీతంగా వస్తాయి. కట్టడి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనుమానం పెనుభూతం కూడా అని మన పెద్దలు చెప్తుంటారు. కాబట్టి మీకు తెలియకుండానే ఎక్కువ ఆలోచనల వల్ల కూడా మీరు ఇది ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఒక ట్రాన్స్పరెన్సీ అయితే మీకు ఈ వారం వస్తుంది ఆ గోచారంలో ఉన్న గ్రహ గమనాల వల్ల.
ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ఎక్కువగా పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఏవి చేయడానికి సమయం అనుకూలంగా లేదు. ఈ వారం మీరు చేయాల్సిన పనులు ఏమన్నా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవి ఈ వారం వరకు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. కొంత భగవంతుడు యొక్క సహకారంతో మీకంతా కూడా మేలు జరగాలంటే ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండండి. ఐసోలేట్ అవ్వండి, ఎక్కువ ఎవరితోటి కాంటాక్ట్లో లేకుండా. అంటే ఎంతవరకు పనో అంతవరకే మీరు కాంటాక్ట్లోకి ఉంటే బెస్ట్గా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు స్కిన్ ఎలర్జీస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. లేదా రెస్పిరేటరీ ఇష్యూస్, డిజార్డర్స్, వీటికి ప్రాణాయామము, యోగా చేయండి, కొంచెం బాగుంటుంది ఈ వారం మీకు. అంటే ఒకవేళ మీరు ఎవరికైనా ఆస్తమా ఉంటే కనుక ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఈ వారం. కొంచెం ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వీలైనంత వరకు మీరు ధ్యానం చేస్తూ ఉండండి, ప్రకృతితో ఎక్కువగా గడపండి. వీలైనంత వరకు చెట్లని వీటిల్ని చూడడానికి ప్రయత్నించండి. మన ఇంటి చుట్టూ కూడా చాలా చెట్లు ఉంటాయి కదా, వాటిని చూడడానికి ప్రయత్నించండి. ఇదేంటంటే ఒక థెరపీ లాగా పనిచేస్తుంది. కళ్ళతో మీరు చూస్తూ ఉండడం వల్ల మైండ్ చాలా ఫ్రీ అవుతుంది. మైండ్ చాలా ఫ్రీ అవ్వడం వల్ల ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రెస్పిరేటరీ డిజార్డర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవచ్చు. స్వల్పంగా స్కిన్ అలర్జీస్కి ఛాన్స్ ఉంటుంది. స్కిన్ ర్యాషెస్ వస్తాయి, స్కిన్ అలర్జీస్, వీటితో కొంచెం డస్ట్ అలర్జీ, ఇలా అలర్జీస్ ఏదో ఒక ఫామ్లో వస్తాయి. ఒకవేళ మీకు ఇలాంటివి ఏం లేకపోతే స్లైట్గా హెల్త్ ప్రాబ్లం, నరాల బలహీనత, వీటితోటి సఫర్ అవుతారు. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ వారం ఉన్న ఏది కూడా మేజర్ కాదు, మైనరే. బట్ ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు సూచిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. టైం టు టైం ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఖర్చుల విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు చాలా గొడవ వస్తుంది ఈ వారము. ఇంతకు ముందు వారాల్లో జరిగిన ఖర్చుల విషయం కావచ్చు, లేదా ఈ వారం చేయబోయే ఖర్చుల విషయంలో గొడవ, లేదంటే డిఫరెన్సెస్, గొడవనే ఉండకపోవచ్చు, డిఫరెన్సెస్ వస్తాయి. అంతకుముందు మీ ఇద్దరు కూడా కలిసి నిర్ణయాలు తీసుకునే వాళ్ళైనా మీ కుటుంబ సభ్యులతో, లేదా ఈ వారము వాటిల మూలంగా మీకు ఇది వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మొత్తానికి మిమ్మల్నే కారణభూతులు చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీ వల్లే ఇదంతా జరిగిందని పోర్ట్రే చేయడం. అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కెరియర్ కూడా లింక్ అవ్వచ్చు. కెరియర్ లింక్ అవ్వడం అంటే ఇప్పుడు మనకి ఫైనాన్సెస్ వచ్చేది కెరియర్ వైజ్నే, కెరియర్ నుంచే కదా, అంటే మనం చేసే ఉద్యోగమో వ్యాపారమో దాని నుంచే కదా. సో అక్కడ మీరు చేసిన మిస్టేక్ వల్ల ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చిందని అలా ఉండొచ్చు. లేదా మామూలుగా కూడా జరిగిన ఖర్చుల విషయంలో మీదే తప్పు అన్నట్టు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం, అది మీకు చాలా హర్టింగ్ అనిపిస్తుంది. ఇలాంటివి కొంచెము ఇంట్లో పరస్పర వైరుధ్యం కొంచెం ఎక్కువగా ఉంటుంది. శుక్రబలం పెంచుకోవడానికి ప్రయత్నించండి. శుక్రబలం పెంచుకోవడం అంటే మీరు ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో కొంచెం రోజు వాటర్ వేసుకొని స్నానం చేయండి. దీనివల్ల శుక్రబలం పెరగడం వల్ల ఇంట్లో ఒక హార్మోనీ జనరేట్ అవుతుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే పూర్తిగా గొడవలు సమస్య పోతాయని కాదు, 100% జరగాల్సిన చోట 30% తోటి ముగుస్తుంది. ఇంకా మళ్ళీ క్యారీ ఓవర్స్ ఉండవు ఇలా చేయడం వల్ల, లేదంటే క్యారీ ఓవర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మనం ముందే తెలుసుకున్నాము. ఈ గోచారంలో బుధ భగవానుడు వక్రించడం కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుందని. ఏ విషయంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది? ఆదాయం పెరుగుతుంది, లేదా ఖర్చులు కట్టడి అవుతాయి, సేవింగ్స్ చేసుకోగలుగుతారు. కమ్యూనికేషన్స్ విషయంలో చాలా బాగా ఉంటుంది. మీకు ఎవరితో అయినా రిలేషన్ బాగోలేదు, చెడిపోయింది అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళే ఈ వారం కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ తప్పును అడ్మిట్ చేస్తారు, సారీ చెప్తారు. అంటే దేనివల్ల ఒకళ్ళిద్దరి మధ్య ఎందుకు డిస్టెన్స్ వస్తుందంటే కమ్యూనికేషన్స్ మిస్కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, లేదా దేని వల్ల రావచ్చు కదా. సో అది వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి మీకు సారీ చెప్పడం, మళ్ళీ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీకు కనుక యంగర్ సిబ్లింగ్స్ ఉంటే ఈ పాయింట్ వర్తించదు. యంగర్ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి స్వల్పంగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, లేదా వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు
అని కొంచెం మీకు బాధ అనిపిస్తుంది. ఇలా ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ మీకు సిబ్లింగ్సే లేరు అనుకోండి, యంగర్ సిబ్లింగ్స్ లేరు అనుకోండి, మీ నేబర్స్ తోటి, మీ కొలీగ్స్కి వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయని వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. అలా కొంచెం బాధ అనిపిస్తుంది మీకు. ఇలా ఉంటుంది, ఇదొకటి కొంచెం ఉంటుంది. మీకు ఈ వారము ఫైనాన్షియల్గా మటుకు చాలా ప్రామిసింగ్గా ఉంది ఈ వారము. ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు అయితే కనుక మీకు ఇన్సెంటివ్స్ ఇవి వచ్చేది ఉంటే బాగా వస్తుంది. బోనస్లు రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇలా ఏదో ఒక రకంగా, లేదా ఉన్న చోట శాలరీ పెరగడము, లేదా ఇంకొక చోట మంచి ఆపర్చునిటీస్ రావడము, ఇలా అంటే ఎవరెవరు ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు అయితే బిజినెస్ బాగా రన్ అవుతుంది, చాలా బాగా రన్ అవుతుంది. మంచి ప్రాఫిట్స్ బుక్ చేస్తారు మీరు ఈ వారం బిజినెస్లో. ఇలా మీకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇంకొకటి ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా కొంతమంది ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తుంటారు, వాటి ద్వారా ఇన్కమ్ రావడం. కేవలంగా మీరు ఉద్యోగం అయితే మీకు ఒక వాళ్ళ గ్రోత్ రాకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది. మొత్తానికైతే ఫైనాన్షియల్గా కలిసి రావడం ఈ వారం కొంచెం మీకు గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఇస్తున్న మంచి సీరియస్ ప్రామిస్ అనే చెప్పాలి, మంచి ప్రామిస్ చేస్తూ ఉన్నాయి. అలాగే మీ కమ్యూనికేషన్స్, మీ మాటకు విలువ పెరుగుతుంది, పట్టు పెరుగుతుంది. కమ్యూనికేషన్స్లో మీకు చాలా బాగా ఉంటుంది. అందరి యొక్క గుర్తింపు, గౌరవం మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ గుడ్ బుక్స్లో మీరు ఉండడానికి ఈ వారము గోచారంలో ఉన్న గ్రహస్థితులు అత్యద్భుతంగా అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మీ రాశిలోనే గురు భగవానుడు సంచారం చేయడం మీకు ఇది ఒక ప్లస్. వీటిని ఎప్పుడైనా సరే ఒక ప్రామిసింగ్ థింగ్స్ మనకి గోచారంలో ఉన్న జన్మ గ్రహస్థితుల్లో ఉన్న గురు భగవానుడు కనుక లగ్నంలో రాశుల్లో ఉంటే కనుక అవి ప్రామిసింగ్ థింగ్స్ అయిపోతాయి, అంటే కన్ఫామ్ అవుతాయి, ఇంకా అవ్వకపోవడం ఉండదు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఏదైనా పనులు ఉంటే చేస్తాము, మేము ఉన్నాం కదా, మీకు ఎందుకు టెన్షన్ అని అంటారు. కానీ ఒక్కొక్కసారి ఆ పని వాళ్ళు చేయకపోవచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఏంటి అని మనం అడగలేము. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అదే ఇది ఇలా ఖచ్చితంగా అవుతుంది ఒక ప్రామిస్. అంటే ఒక గురు భగవానుడు ఉంటే డెఫినెట్గా మనకి అది అవుతుంది. మనకి ఏవేవైతే మనం రావాలనుకున్నాం, మనకి జీవితంలో రావాలి, అవన్నీ కూడా మంచి విషయాలన్నీ ఎక్స్పీరియన్స్ చేయించే తీరుతాడు ఆయన. సో ఇప్పుడు గోచారంలో ఈ అవకాశం మీకు గురు భగవానుడి ద్వారా ఉంది కాబట్టి మీ జన్మజాతకంలో ఉన్న ప్రామిసింగ్ థింగ్స్ అన్ని ఈ వారం నుంచి రివైజ్ అవుతాయి, అవన్నీ మీకు జరుగుతాయి. అలాగే గోచారంలో ఉన్న ప్రామిసింగ్ థింగ్స్ కూడా మీరు తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇవి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ఈ వారంలో. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి, సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది. ఖర్చులు కొంచెం పోయిన వారాల్లో ట్రావెల్కి ఖర్చు అయ్యి ఉండొచ్చు, అవన్నీ కూడా ఈ వారం ఎక్కువ అనిపిస్తుంది. వీటికి అనవసరంగా ఖర్చు అయిపోయింది అని బాధపడుతూ ఉన్నా మీరు కొంత దాంట్లోంచి తేరుకొని తెప్పరిల్లుతారు. అమ్మయ్య, అప్పుడు ఖర్చు అయితే అయింది, ఇప్పుడు మళ్ళీ తిప్పుకున్నాం కదా, ఇలా అనుకుంటారు. అలాగే కథ ఏంటంటే మీరు ట్రావెల్ చేసి వచ్చినప్పుడు ఎందుకో మీకు ఆ ట్రావెల్ అంటే ఈ వారం కాదు, క్రితం వారాల్లో, ఈ వారానికి ముందు 2-3 వారాల్లో మీరు చేసిన ట్రావెల్, ఆ ట్రావెల్ తాలూకు ఇది సిచ్యువేషన్స్ మిమ్మల్ని కొంచెం కలిసివేస్తూ ఉన్నాయి ఆల్రెడీ. ఈ వారం కూడా కొంత అది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరేం ట్రావెల్ చేయలేదు, అసలు ఎక్కడికి వెళ్ళకపోతే మీకు ఆలోచనలు అంటే ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి. ఎప్పుడు చిన్నప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి. అవి గుర్తుకొచ్చి వాటి విషయంలో కలత చెందుతారు. అది కొంచెం ఈ వారము కొంచెం అనిపిస్తుంది. కానీ మళ్ళీ విచిత్రంగా వారం 2 రోజులు అలా ఉంటుంది. ఆ తర్వాత మొత్తం అసలు అన్నీ మర్చిపోతారు. చాలా హ్యాపీగా అన్ని విషయాల్లో చాలా చలాకీగా చురుగ్గా ముందుకెళ్తారు. మీకు గురు భగవానుడు ద్వాదశంలో ఉండడము ఇదొక ప్రామిసింగ్ థింగ్. అంటే మీ రాశి, మీ లగ్నము శుభకర్తరిలో కూడా ఉన్నది. అలాగే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కుజుడు 10వ స్థానంలో, 10వ స్థానంలో సంచారం చేయడము మంచిదే. కాకపోతే మీరు కనుక ఉద్యోగస్తులైతే మీరు చేసే ఉద్యోగంలో మీ తోటి కొలీగ్స్ ఆడవాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గొడవలు అంటే డిస్టర్బెన్సెస్ జరగడానికి ఛాన్స్ ఉంది. అయితే బిజినెస్ చేసే వాళ్ళకి ఈ పాయింట్ ఏం వర్తించదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలంగా ఉద్యోగం చేసే వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఒకవేళ మీరు
వ్యాపారం చేసేప్పుడు శుక్ర సంబంధిత వ్యాపారంలో మీరు ఉంటాయి. శుక్ర సంబంధిత వ్యాపారాలు అంటే కాస్మెటిక్స్ కావచ్చు, బ్యూటీ పార్లర్స్ కావచ్చు, అలాగే కెమికల్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, బట్టలకి సంబంధించింది ఇలాంటి బిజినెస్లు కనుక మీరు ఏమన్నా చేస్తూ ఉంటే అక్కడ మీకు కొంచెం ఇష్యూస్ తలెత్తుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ మిమ్మల్ని కార్నర్ చేయాలని చూడడము, లేదా మీ మీద కొంత ఇది ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడడం, ఇలాంటివి కొంచెం జరుగుతాయి. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరితోటి డిస్ప్యూట్స్ దాకా వెళ్ళనీయకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే విధంగా ఉంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు అలా బిహేవ్ చేయాలి. ఇది అందరికీ వర్తించదు. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వర్తించదు. శుక్ర సంబంధిత బిజినెస్లు చేసే వాళ్ళకి, అంటే మీరు చెప్పాను కదా కాస్మెటిక్స్ బిజినెస్ చేస్తూ ఉంటే, లేదా ఫ్యాన్సీ స్టోరు, బ్యూటీ పార్లరు, బట్టలు, ఇలాంటి వాటికి సంబంధించింది ఏదైనా చేస్తూ ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారము అవతల వాళ్ళు మిమ్మల్ని కావాలని ఏదో ఒక మాటతోటి ఎక్కడ దొరుకుతారా అని చూస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలు మీరు ఈ బిజినెస్లు చేస్తూ ఉంటే కనుక. మిగతా బిజినెస్లు చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి బాగుంటుందా, న్యూట్రల్గా ఉంటుందా, ఇది మీ అంటే బాగోకపోవడం అయితే లేదు. మీ జన్మజాతకం బాగోకపోతే కొంచెం అంత పూర్తిగా అనుకూలత ఉండదు. మీ జన్మజాతకం బాగుంటే కనుక గోచారాల్లో అపోజ్ చేసే విషయాలు ఏం లేవు కాబట్టి హాయిగా వెళ్ళిపోతుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీరు ఈ వారం చివర్లో మానసికంగా బాగా, అంటే మొదట ఎందుకు చెప్తున్నానంటే అది ఎక్కువగా ఉంది కాబట్టి మానసికంగా బాగా ఒత్తిడికి గురవుతారు. మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ అయినా సరే మానసికంగా బాగా ఒత్తిడి అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఈ ఒత్తిడికి కారణం కూడా మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఏదో ఇబ్బంది మీ పై అధికారులతో, మీరు కనుక వ్యాపారస్తులు అయితే మీరు చేసే వ్యాపారం ట్రాన్సాక్షన్స్ ఏవేవైతే ఉంటాయో అవి ఎవరన్నా అంటే సొసైటీలో ఒక పెద్ద తలకాయతో, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ తోటి మీరు ఏమైనా డీలింగ్స్ చేస్తుంటే వాటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది రావచ్చు. అసలు మీరు అలా ఏం చేయట్లేదు. కొంచెము అయినా సరే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళతోటి, ఎవరైనా సరే వాళ్ళతోటి మీరు ఏదైనా ట్రాన్సాక్షన్స్, బిజినెస్ వైజ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే వాటికి సంబంధించి మనశ్శాంతి కరువు అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. సో మీరు ఒకవేళ గవర్నమెంట్తో ఏమన్నా పనులు చేస్తుంటే, గవర్నమెంట్ అధికారులతో ఏమన్నా పనులు ఉంటే అది కూడా మీరు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ నుంచి సమస్యలు కొంత ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. అందుకని మీరు ఈ వారం అంతా కూడా సూర్యారాధన చాలా గట్టిగా చేయండి, బాగా ఉంటుంది. మీకు మీ నాన్నగారి నుంచి ప్రతికూలతలు ఉంటాయి. సపోజ్ మీ నాన్నగారు లేకపోతే తండ్రి సమానమైన వారి నుంచి ప్రతికూలతలు ఉంటాయి. సో తండ్రి సమానమైన వారు కూడా ఎవరు లేరు అని అనుకుంటే కనుక ఇంటి యజమాని, మీ ఇంట్లో ఉన్న యజమాని ఎవరైతే ఉన్నారో వారితోటి ప్రతికూలతలు వస్తాయి. అది మీకు బాగా ఇది అనిపిస్తుంది. ఈ వారాంతంలో అది మీకు చాలా కలిసి వేస్తుంది. మీరే యజమాని అనుకోండి, ఓకే, మీకు తండ్రి గారు లేరు, తండ్రి సమానమైన వాళ్ళు, సో మీరే యజమాని అయితే మీకేదో బ్యాక్ స్టాబింగ్ అంటే కొంచెం చీటింగ్ జరిగినట్లు తెలుస్తుంది మీ మీద. అది మీకు బాధ అనిపిస్తుంది. అది మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులే అని అనిపిస్తుంది. లేదా మీకు ఏదో ఒక రకంగా మానసికంగా ఒత్తిడి అయితే ఈ వారాంతంలో ఉంటుంది. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఆ వారాంతంలో ఒత్తిడి బాగా ఫీల్ అవుతారు. వారాంతం అంటే జస్ట్ మనకి ఫ్రైడే సాటర్డే అంతే. ఆ 2 days కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ 2 days మీరు వీలున్నంత వరకు ఎక్కువ బయటికి కూడా వెళ్ళకండి. అంటే ఇంకా ఉద్యోగం వ్యాపార సంబంధిత విషయాల్లో తప్పించి మామూలుగా సరదాగా బయటికి వెళ్ళడం, షాపింగ్కి బయటికి వెళ్ళడం ఇలాంటివి చేయకండి. ఈ వారంలో మీకు ఇంకొక ఇదేంటంటే సూచన, ఈ వారం వరకు మీరు షాపింగ్స్ అవి కట్టడి చేసుకుంటే మంచిది. అది మీకున్న శుక్రబలాన్ని హరిస్తుంది.
కొంత ఈ వారం వరకు మీరు, లేదా ఆ బట్టలు కొన్నప్పుడు ఆ బట్టలు చినిగిపోయినవి మీకు మంచి కొన్నప్పుడు బాగానే ఉంటాయి, తెచ్చాక ఒక్కసారి పాడైపోయినట్లు అనిపిస్తుంది, కొంచెం కాలిపోవడమో చినిగిపోవడమో అలా అయిపోతుంది, అది ఒక సెంటిమెంట్ అయిపోతుంది మీకు. అందువల్ల ఈ వారము ఏది కూడా పర్చేజ్ చేయడానికి అనుకూలంగా లేదు. ఎలక్ట్రానిక్ ఐటమ్సే కావచ్చు, లేదా బట్టలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే కొంచెం మీరు డబ్బులు పెట్టిన దానికి వేస్ట్ అయిపోయిందని బాధ అనిపిస్తుంది మీకు. అందువల్ల ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ తులారాశిలో పుట్టిన వాళ్ళకి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అనుకూలంగానే ఉంది. అయితే మీకు నవమంలో వక్రించిన బుధ భగవానుడు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చినట్లే వచ్చి చేజారిపోయినట్టు అనిపిస్తుంది. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఈ పాయింట్ మీకు వర్తిస్తుంది. ఇంకా ఇది మీ సీనియర్ సిటిజన్స్కి కావచ్చు, గృహిణులకి కానీ విద్యార్థినులకి ఈ పాయింట్ వర్తించదు. కేవలంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు మాత్రమే ఈ పాయింట్ వర్తిస్తుంది. వచ్చింది చివరి దాకా వచ్చింది అనుకున్నది చేజారిపోయినట్లు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మీరు వ్యాపారస్తులైతే ఉద్యోగస్తులైనా మీ మీద చాలా కుట్రలు పన్నుతున్నారు. మీ వెనక మీరు చేసే మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో అన్నది మీకు ఈ వారం ట్రాన్స్పరెన్సీ వస్తుంది. కొంతమందిని దూరం పెట్టాలని గట్టిగా నిశ్చయించుకుంటారు. వాళ్ళు అంటే మీకు వాళ్ళతోటి చెప్పేస్తారు, ఇంకా మీరు వాళ్ళకి ఈ వారము ఇలా కాదు, ఇంతటితో ఇంతకంటే మీతో మేము పడలేము, మా వల్ల కావడం లేదు, ఇంతకంటే లిమిట్ ఇది, ఇంతకంటే మా వల్ల కాదు, మిమ్మల్ని భరించడం మేము భరించలేము అని మొహమాటం లేకుండా చెప్పేయడానికి డిసైడ్ అవుతారు, చెప్పేస్తారు కూడా. సో ఏంటంటే మీకు అనిపిస్తుంది ఎన్నాళ్ళు మీరు ఈ బర్డన్స్ మోస్తారు అని చెప్పి, వాటిల్లోంచి బయటికి రావడానికి చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి మీకు ఏవైతే ఇన్కన్వీనియంట్గా అనిపిస్తున్నాయో మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, అలాగే మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు, వాటిల్ని రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో మీరు ఎప్పుడైతే మొహమాటం లేకుండా అవతల వాళ్ళకి చెప్తారో, మరి అవతల వాళ్ళ నుంచి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది సహజం కదా. సో అవతల వాళ్ళకి తెలిసిన వాళ్ళది తప్పుండే మీరు వాళ్ళని ప్రశ్నిస్తున్నారని అవతల వాళ్ళకి తెలుసు. ఎవరి అంతరాత్మకి వాళ్ళకి తెలుస్తుంది కదా. ఏదైనా తెలిసినా కూడా మీ మీద ఇంకా బురద చల్లాలని చూస్తారు. బట్ మీరు ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఫిక్స్ అయిపోతారు, ఇవన్నీ మీరు ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకోకపోయినా నిత్యం అంటే నిత్యం తెచ్చేవాడికి ఎవరు ఏడ్చేవాడు ఎవడన్నట్టు, నిత్యం పడే కంటే కూడా ఒక్కసారితో అయిపోతుంది. మేబీ ఒక వారం ఉంటుందేమో ఇంపాక్ట్, లేదా ఒక మహా అయితే ఒక నెల ఉండొచ్చేమో, ఆ తర్వాత అయినా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇలాగ గాజు పెంకుని ఒకసారి తీసేప్పుడే నొప్పి ఉంటుంది, అరచేతిలో ఉన్న గాజు పెంకుని తీసేప్పుడే నొప్పి ఉంటుంది. ఇక తీసేసాక ఏముంటుంది, ఒక వారం ఉంటుందేమో అది హీల్ అవ్వడానికి, లేదా ఒక నెల పడుతుందేమో. మన యొక్క గాయం యొక్క ఇంటెన్సిటీని బట్టి అది ఎన్నాళ్ళు రికవర్ అవుతుందో ఉంటుంది. తర్వాత అయితే హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇదే స్థిర నిర్ణయంతో ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్కి ఇవన్నీ చెప్పాను, స్థిర నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఈ వారము. స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. ఇది అంటే ఇది కేవలంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి, మీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో వ్యాపార సంబంధించిన విషయాల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంకా మళ్ళీ మీకు పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, చక్కగా ఉంటుంది, ఇలాంటివి ఏవి మీకు అనిపించదు, హ్యాపీగానే ఉంటుంది. కేవలంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో మీకు ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి ఈ వారం, అలా స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారంలో గోచారము చక్కటి అనుకూలతల్ని కలిగిస్తుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి వివాహ ప్రయత్నాలకి ఈ వారం అసలు అనుకూలంగా లేదు. మీరు వివాహ ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు కొంచెము ఇబ్బందికరంగా, అంటే వాళ్ళతోటి వాద వివాదాలు ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంది. వీలైనంత వరకు సంయమనాన్ని పాటించండి. ఈ వారము మీ మీద మళ్ళీ బ్యాడ్ ఇంప్రెషన్ ఇప్పుడు వాళ్ళ వరకు వచ్చి వెళ్ళిపోతే పర్లేదు, వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్పి ఇలాంటివి కొంత క్రియేట్ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహితులు కూడా. అయితే వివాహితులకి ఎలా ఉంటుందంటే, మీ లైఫ్ పార్ట్నర్ తోటి మీకు అసలు ఇప్పటిదాకా అనుకూలత లేకపోతే, అసలు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు, అస్సలు అనుకూలంగా లేదండి, వివాహం అయిందన్న పేరుకే కానీ ఒకరోజు కూడా ప్రశాంతంగా ఉన్నది లేదు, లేదా చాలా అనుభవించాం మా లైఫ్ పార్ట్నర్తో అన్న సెక్షన్లో మీరు ఉంటే కనుక
ఈ వారం మీకు వాళ్ళతోటి రిలేషన్ చాలా బెటర్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నేచర్ పెరుగుతుంది. ఒకళ్ళకొకళ్ళు మీ ఇద్దరు అని బాగా స్ట్రాంగ్గా మీకు అనిపిస్తుంది. అటు నుంచి కూడా అంతే ఉంటుంది, మీ నుంచి అంతే ఉంటుంది. సపోజ్ మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటే, ఆల్రెడీ మీరు అన్యోన్యంగా ఉన్నారంటే అప్పుడు కూడా మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానివ్వండి, లైఫ్ పార్ట్నర్ తరఫు బంధువులతోటి కొన్ని ఇష్యూస్ వస్తాయి. మీ ఇద్దరు అన్యోన్య దాంపత్యాన్ని చూడలేక కావచ్చు, ఓర్వలేక కావచ్చు, వారి తరఫు బంధువులు కావచ్చు, లేదా మామూలుగా కూడా కొన్నిసార్లు మీ తరఫు బంధువుల వల్ల కూడా మేబీ వాళ్ళకి ఏమైనా మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పచ్చగా ఉండడం చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఏదో ఒక మాటలని మనసుకి చాలా బాధ అనిపిస్తుంది మీకు. అది ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి నేనేం అపకారం చేశాను అని కొంత బాగా మనసులో కలత చెందుతారు. ఇదొకటి ఈ వారం ఉంటుంది. అందువల్ల ముందైతే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వివాహితులు కూడా కొంచెం గుండె నిబ్బరం చేసుకోండి, ఎందుకంటే కొంచెం హర్టింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని నేను చెప్పాను కదా. ఒకవేళ మీ ఇద్దరి మధ్య అనుకూలత అసలు ఇన్నాళ్ళు లేదు అనుకోండి, మీకు ఇప్పుడు హర్టింగ్ సిచ్యువేషన్ ఉండదు, రివర్స్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. ఒకవేళ మీరు బాగున్నారు, మీ ఇద్దరి మధ్య ఎలాంటిది ఇది లేదు, లేదా న్యూట్రల్గా ఉన్నా అనుకుంటే హర్టింగ్ సిచ్యువేషన్స్ కొంచెం ఉంటాయి. అది కొంచెం బేర్ చేయండి. ఈ వారం వరకే ఇది కొంచెం బేర్ చేయాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. కొంచెం హెల్త్ పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి. షోల్డర్ పెయిన్స్ లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, వీటిల్లో దేనికైనా ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. బెనకడం, పట్టేయడం ఇలాంటివి. ఒకవేళ మీరు జిమ్ ఎక్సర్సైజ్ చేసే పని అయితే చూసుకోండి, కొంచెం ఏదైనా పట్టేసే ఛాన్స్ ఉంది. ఈ వారం కొంచెం జాగ్రత్తగా, మరీ అగ్రెసివ్గా చేయకుండా కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోండి. లేకపోతే కనుక ఎక్కడో చోట పట్టేయడము, ఆ జిమ్ చేసే టైంలో అదొక 3-4 డేస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కూర్చొనిది, నుంచొనిది, కదలనేది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అందరూ జిమ్ చేయాలనుండి, జిమ్ చేయకపోయినా ఇంట్లో పనులు చేసేప్పుడు, హడావుడిగా చేసేప్పుడు కొంచెం టక్కన అటు ఇటు తిరిగేప్పుడు ఏదైనా పట్టేసే ఛాన్స్ ఉంది, లేదా నిద్రలో అయినా పట్టేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది 2-3 డేస్ మీకు ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి ఈ వారం యొక్క గోచారం యొక్క గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధ భగవానుడు, వక్రించిన బుధ భగవానుడు మీకు మేలే చేస్తున్నాడు కాబట్టి కమ్యూనికేషన్స్ విషయంలో మీకు చాలా బెటర్గా ఉంటుంది. అలాగే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే చాలా బాగా ఉంటుంది. మీరు వివాహితులైతే మీ దంపతుల మధ్య అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీరు బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో చాలా బాగా ఉంటుంది, మంచి పేరు సంపాదించుకుంటారు, బిజినెస్లో బాగా ఉంటుంది. మీకు మీ మీద అంటే ఇదివరకు ఒక గడిచిన 2 సంవత్సరాల్లో వేసుకుంటే చూస్తే కనుక మీరు అంటే కనిపించకుండా మిమ్మల్ని కొంతమంది వల్ల మీరు ఇబ్బంది పడ్డారు. మేబీ అది మీరు బాగా అసలు మీకు హోప్ అనిపించదు. వీళ్ళ వల్ల నాకు ఇలా జరుగుతుందా అని అనిపించదు. అలాంటి వాళ్ళ వల్ల అంటే అంత నమ్మకం ఉంటుంది, అంత అఫెక్షనేట్గా ఉంటారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. వాళ్ళు రాంగ్ అని ఇప్పుడు ఈ వారం మీకు డెస్టినీ చూపిస్తుంది. అంటే మీ ఆలోచన వాళ్ళ పట్ల తప్పుగా ఆలోచించారు, వాళ్ళు మీ శ్రేయోభిలాషులు కాదు అని అనిపిస్తుంది మీకు. కొంచెం మీకు తెలియకుండానే మీ వెనక జరిగినవి అన్నీ ఈ వారం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అయితే మీరు బాధపడతారు మొదట, తర్వాత పౌలు భగవంతుడు మేలు చేశాడు, చాలా గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఈ వారం. ఇంత జరిగిందా వీళ్ళ వల్ల నాకు అన్న బాధ ఎక్కువగా అనిపిస్తుంది. సో అంటే మీరు ఎవరినైతే శత్రువులుగా భావించారో వాళ్ళ వల్ల మీకు అసలు ఏం జరగలేదు. మీరు ఎవరినైతే బాగా ఎఫెక్షనేట్గా ఉన్నారో వాళ్ళ వల్ల అంతా జరుగుతూ ఉంది. ఇలాంటి ఒక ట్రాన్స్పరెన్సీ మీకు వక్రించిన బుధ భగవానుడు కలిగిస్తున్నాడు. చాలా హర్టింగ్గా అనిపిస్తుంది మీకు. కానీ విత్ టైం మీరు గుండె బాగా డిటవ్ చేసుకొని మీ పనులలో మీరు నిమగ్నం అవుతారు. అది ఒక్కోసారి బాగా ఆప్తులు అయిన వాళ్ళ నుంచి ఇలా జరిగింది అనిపిస్తే బాగా బాధ అనిపిస్తుంది కదా. అలాంటిది ఈ వారం మీరు ఫేస్ చేస్తారు అనే కంటే కూడా తెలుసుకుంటారు. ఇంకా తెలుసుకుంటే ఇప్పుడు దేనివల్ల మనకి ఇబ్బంది వస్తుందో తెలుసుకుంటే, కలుపు మొక్క ఎక్కడుందో తెలిస్తే ఆ కలుపు పీకేస్తే పచ్చటి పొలం అంతా పచ్చగా ఉన్న చందాన మీకు ప్రాబ్లం ఎక్కడుందో తెలుస్తుంది. ప్రాబ్లం తెలియడం వల్ల మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మంచి స్టెప్స్ తీసుకుంటారు.
అంటే చాలా క్యాలిక్యులేటెడ్గా. మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనేనా ఇదంతా చేస్తున్నా, ఇన్నాళ్ళు ఏమైంది, ఇదంతా ఎక్కడ హైడ్ అయ్యింది అని మీరు అనుకుంటారు. ఒక్కోసారి కాలం కలిసి వస్తే దైవబలం బాగా ఉంటే జగదంబే మన తోటి, అంటే మనం చిన్నప్పుడు మన పిల్లలకి ఎలా వేలు పెట్టి అన్ని దిద్దిస్తామో అలా జగన్మాత మన చేత మన లైఫ్ని కరెక్ట్ చేసుకునే అవకాశం మనకి ఇస్తుంది. అంటే ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి, ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఏ స్టెప్స్ తీసుకోకూడదు, ఇలాగ అన్ని అమ్మవారే చూపిస్తుంది. అలా మీకు ఈ వారం అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ వారం చాలా బాగా ఉంది. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని మోసం చేశారు, మీరు బాగా నమ్మిన వాళ్ళు మోసం చేశారని మీరు తెలుసుకున్నా, అది మీకు బాధ అనిపించినా కూడా ఇంత చేశారని వెనకానే చాలా బాధ అనిపించినా పోనీ ఇప్పుడు తెలుసుకున్నా కదా, ఇంకా గతం అయిపోయింది, ఇప్పుడు దాని గురించి బాధపడటానికి ఇక్కడి నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇలాంటి క్లారిటీ, ఇలాంటి ఆలోచనలు ఈ వారం ఎక్కువగా వస్తాయి. ఇదే మిమ్మల్ని సక్సెస్ పాత్రలోకి తీసుకెళ్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు ఈ వారము కొంచెము ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మాటలకి స్పైసెస్ యాడ్ చేసేసి దాన్ని నానా విధాలుగా మైదా పిండిని సాగదీస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఎప్పుడు మీకు అనిపించవచ్చు ఇవన్నీ లైఫ్లో కామనే కదా అని. చాలాసార్లు కామనే, మీకే అని కాదు, చాలా మందికి ఇవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ వారం మీకు చాలా ఎక్కువగా భారీ మూల్యం పడుతుంది. సో బెటర్, అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అంటారు కదా, ముందే అసలు అటువైపు వెళ్లకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్రశాంతతని భగ్నం చేస్తారు. కొంచెం మీరు మాట్లాడే మాటలు జాగ్రత్త, ఎవరిని నమ్మి ఏమీ మాట్లాడకండి. మీ నమ్మకమే మీకు దెబ్బ కొడుతుంది. చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఇవన్నీ ఒక క్యాలిక్యులేషన్ చేసుకోండి. మీరు ఇదివరకు షేర్ చేసుకున్న విషయాలకే మీకు ఇప్పుడు బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ మీకు అది స్టార్ట్ అయిపోయి ఉంటుంది ప్రీవియస్ వీక్, అది మీకు తెలుస్తూ ఉంటుంది. అరే అనవసరంగా వీళ్ళతోటి నమ్మి ఇన్ని చెప్పాను, వీళ్ళు నాకు ఇట్లా చేస్తారని నేను అనుకోలే కల్లో కూడా అని. అలా మీకు ఆల్రెడీ బ్యాక్ స్టాబింగ్ లాగా అనిపిస్తుంది. మీరు ఇన్నాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇది చేస్తున్నారా, అనవసరంగా ఇచ్చేసాను. మీకు కొన్ని రియలైజేషన్స్ కూడా ఈ వారం ఉంటాయి. సో ఈ రియలైజేషన్స్ మీకు ప్రగతికి బాటలుగా కూడా అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి కమ్యూనికేషన్స్, ఎస్పెషల్లీ మీరు కనుక కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉన్న, లోన్స్ సెగ్మెంట్లో ఉన్న, లోన్ తీసుకోవాలని అనుకుంటున్నా, లోన్ ఇవ్వాలన్నా జాగ్రత్తగా ఉండండి. లేదా మీరు ఒక బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్లో చేస్తూ ఉన్నారు, ఫైనాన్షియల్ సెక్టార్లో చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు లోన్స్ సెక్షన్లో చేస్తున్నారు, అప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అది మీరు ఏ లోన్ సెక్షన్లో చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే పర్సనల్గా మీరు లోన్ సెక్షన్లో చేయకపోయినా లోన్స్ తీసుకోవడం ఈ వారం వరకు అవాయిడ్ చేయండి. కొంచెం చుట్టూ ప్రతికూలతలుగా అనిపిస్తుంది మీకు, ప్రతి ఒక్కళ్ళతోటి వైరుధ్యము కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం అంటారు చూసారా, అది మీకు ఈ వారం అనిపిస్తుంది చాలా. అంటే రూపాయికి కూడా విలువ చేయని వాళ్ళు కూడా మిమ్మల్ని అంటున్నారు అన్నది మీకు తెలుస్తూ ఉంటుంది ఈ వారము. అది కొంచెం బాగా హర్టింగ్గా అనిపిస్తుంది. సో మీరు కొంచెం ఈ వారము వీలైనంత వరకు ఎంతవరకు ఎవరితోటి అసోసియేట్ అవ్వాలో అంతవరకు అసోసియేట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. నేను మీరు మాట్లాడిన కొద్దీ మీకు వాళ్ళు ఏవో ఒకటి చెప్తూ ఉంటారు, ఆ చెప్పడం మీకు మళ్ళీ హర్టింగ్గా అనిపిస్తుంది. అంటే మీ గురించి మీరు అంతకుముందు మీకు తెలిసిన వాళ్ళు, మీకు బాగా ఆప్తులు మిమ్మల్ని బ్యాక్ స్టాప్ ఎలా చేస్తున్నారు, ఇది మీకు ఎందుకు, మీరు నమ్మి వాళ్ళతో అన్నీ షేర్ చేసుకున్నారు ఇన్నాళ్ళు, గత 5-6 సంవత్సరాలుగా, అది మీకు బ్యాక్ స్టాబింగ్ అయిపోతుంది. సో 5-6 సంవత్సరాలుగా కావచ్చు, 2-3 సంవత్సరాలుగా కావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారము. ఎవరిని నమ్మకండి. కమ్యూనికేషన్స్ విషయాల్లో, ఎస్పెషల్లీ థర్డ్ హౌస్లో బుధ భగవానుడు వక్రించున్నాడు, కమ్యూనికేటెడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. మీరు కనుక పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పోనీ అలా లేకపోతే ఒక 4-5 రోజులతోటి సద్దు మడుగుతుంది, పోనీ తెలుసుకుంటారు. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే ట్రోలింగ్స్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము
అంతా చక్కగా ఉంది. మీరు అనుకున్న ఒక ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేయలేరు అంతే. ఒక ఆలోచన మీరు బాగా అనుకుంటూ ఉన్నారు ఎప్పటి నుంచో, అది ఆలోచనకనే మిగిలిపోతుంది. దాంట్లో వద్దు, ఇది ఇంకా ఈ స్టెప్ తీసుకోవద్దు అని కూడా అనుకుంటారు. అనుకొని దాంట్లోంచి బయటకు వస్తారు. పిల్లల విషయంలో మీకు కొంచెము అంటే పిల్లలు మొండి వైఖరి అని కూడా కాదు, పిల్లలు బాగా చదువు విషయంలో కూడా కాదు, కానీ పిల్లల విషయంలో మీకు ఎందుకో వాళ్ళతోటి టైం స్పెండ్ చేయలేకపోతున్నానేమో, వాళ్ళ పనుల్లో పడిపోతున్నారు, ఇలాంటి ఆలోచన కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మెయిన్ ఏంటంటే ఆలోచనలు ఎక్కువగా చుట్టుముడతాయి మిమ్మల్ని. ప్రీవియస్ విషయాలు, పాస్ట్ థింగ్స్, ఫ్యూచర్ విషయాల కంటే కూడా పాస్ట్ విషయాల మీద ఎక్కువగా ఆలోచన ఉంటుంది. ఇది కొంచెం మీరు ప్రయత్నపూర్వకంగా నియంత్రించుకోవాలి. వీటిల్లోంచి మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకోవాలి. అలాగే ఈ వారం కొంచెం మీకు ఏదైనా ఆరోగ్య రుగ్మతలు ఉంటే అవి సెట్ అవుతాయి. ఉద్యోగస్తులు అయితే ఆపర్చునిటీ మీకు వచ్చినట్లే అనిపిస్తుంది, మీరున్న చోట కావచ్చు వేరే చోట నుంచి, కానీ అది మీకు పూర్తిగా లాభకారిగా అనిపించదు ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చి ఉపయోగం ఏముంది? ఊరికే పేరుకే తప్పించి అది రావడం ఏంటంటే అందరికీ తెలిసిపోతుంది మీకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి. అది మీరు పనిచేస్తున్న కంపెనీలో కావచ్చు, బయట చోట నుంచి. అయితే వాళ్ళందరికీ ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది, తెగ మాట్లాడేస్తారు. మీకు అనిపిస్తుంది ఇది వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలియదా, ఇది కూడా ఒక ఆపర్చునిటీనా, ఎందుకు వాళ్ళు ఇంత మోస్తున్నారు నన్ను, అంటే వెటకారం చేస్తున్నారా లేదా నిజంగానే మనస్ఫూర్తిగానే అంటున్నారా, అర్థం కాదు మీకు. ఇది కొంచెం ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి, ఇది ఉద్యోగస్తులకి కదా, బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే మీరు చేసే ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో మోసపోయే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్త. ఎవరికైనా పేమెంట్ చేసేప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని చేయండి. ఆన్లైన్ మోసాలు కొంచెం వాటికి గురయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి పేమెంట్స్ డబల్ అవ్వచ్చు, లేదా ఒక డిజిట్ ఎక్కువ కొట్టేసేయచ్చు మీకు తెలియకుండా. అంటే 100 కొట్టాల్సిన చోట 1000 కొట్టాల్సిన చోట 10,000, ఇలా మళ్ళీ అవి వెనక్కి రావడం కష్టం అవుతాయి మీకు. ఈ విషయాల్లో కొంచెం అలర్ట్గా ఉండండి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కొంచెం పెంచుకోండి, దానివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ మీకు తగ్గడం వల్ల మీకు ఈ ఇష్యూస్ వస్తాయి, కాబట్టి కొంచెం చూసుకోండి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి, కుంభలగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం అంతా కూడా గృహ సంబంధిత విషయాల్లో, ఒక గృహ సంబంధిత అంటే గృహ నిర్మాణం కావచ్చు, ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా, నిర్మాణంలో పనిలో ఉన్నా, లేదా ఏదైనా మీరు నిర్మాణ కార్యక్రమాల్లో ఉంటే మీ ఆఫీస్కి సంబంధించిన కావచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే కనుక అవి ఈ వారం మీకు ఫ్రీజ్ అయినట్టు అనిపిస్తుంది, చేయలేరు, ముందుకు కొనసాగించలేరు. ఇది మీరు కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. కన్స్ట్రక్షన్స్ మీరు ఏదైనా చేస్తూ ఉంటే కనుక 1-2 సార్లు చూసుకోండి. అలాగే ఈ వారం మీకున్న గోచార గ్రహస్థితుల రీత్యా కొంచెం మీకు రెస్పిరేటరీ ఇష్యూస్ కావచ్చు, లేదా స్కిన్ ఎలర్జీస్ స్లైట్గా వస్తాయి, కానీ ఇది ఒక 2 డేస్ వరకే ఉంటుంది, తర్వాత అంతా కూడా నార్మల్గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఎస్పెషల్లీ ఇది మీకు ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ దెబ్బతినడము, ఆలోచనలు ఇబ్బంది పెట్టడము, ఇది మీకు చాలా చికాగ్గా అనిపిస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా విసుగ్గా, ఇంకెప్పటికీ ఇది జీలపాకంలాగా సాగుతూనే ఉంది ఏంటి, ఇలాగ అనిపిస్తుంది మీకు. కొన్ని విషయాల్లో అలా అనిపిస్తుంది మీకు. కొంచెం ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం సహనం వహించాలి, సంయమనంగా ఉండాలి. మీరు వహించే సహనం మీకు కొన్నంత అండగా ఉంటుంది. ఈ వారం మీరు కనుక సహనాన్ని కోల్పోయి ఒక మాట నోరు జారారంటే అది విపరీతమైన ఇబ్బందిని రాబోయే 3 నెలల్లో మీకు క్రియేట్ చేస్తుంది. సో కేర్ఫుల్, కొంచెం మాట్లాడేటప్పుడు చూసుకోండి, 1-2 సార్లు ఆచితూచి మాట్లాడండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు 7th లార్డ్ కూడా వక్రించి ఉండడం వల్ల మీరు చేసే వివాహ ప్రయత్నాలు
భగ్నమయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. వీలుంటే ఈ వారం వరకు ఏది అప్రోచ్ అవ్వకపోవడమే బెస్ట్. మీకు గురుబలం బాగా ఉండడం వల్ల ఏది ఎక్కువగా మిమ్మల్ని అంటే ముందే మీకు ఒక ఆలోచన వస్తుంది. అందులో ఆయన పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ పని చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, ఇలా మాట్లాడితే ఈ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు మనకి ప్రశాంతంగా ఉన్నాం కదా వదిలేద్దాం ఇదే అనే ఆలోచన కూడా వచ్చి చేయరు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు 3వ స్థానంలో మంగళ సంచారం కూడా అవ్వడం వల్ల విపరీతమైన ఆవేశం వస్తుంది. లేదు ఇది ఏదో తాడో పేడో తేల్చేద్దాం అన్నట్టు మాట్లాడేస్తారు. సో ఈ ఈ ఈ మథనం ఒకటి ఉంటుంది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి మీకు మంగళ్ మిమ్మల్ని ఏదో ఒకటి మాట్లాడించేస్తాడు. దానివల్ల మీకు రాబోయే 3 నెలల్లో చాలా విపరీతమైన ఇబ్బందులు, అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు అవుతారు. ఇది జరిగిన తర్వాత 3 నెలల్లో మీకు అదొకటి చికాకు వస్తుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏ పరిహారం చేసుకోవాలి ఈ వారం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు పరిహారం వచ్చేసేసి బుధ భగవానుడు వక్రించాడు కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన చాలా చక్కటి ఫలితాలను అందిస్తుంది. విష్ణుమూర్తి ఆరాధన, అలాగే భగవంతుణ్ణి బాల రూపంలో ఆరాధించడము. బాల రూపంలో అంటే ఇప్పుడు బాలమురుగన్ అంట, సుబ్రహ్మణ్య స్వామి వారిని బాల రూపంలో, ఆయన చిన్నపిల్లాడి రూపంలో ఆరాధిస్తారు. అమ్మవారిని కూడా చిన్నపిల్ల రూపంలో ఆరాధిస్తాము. బాల త్రిపుర సుందరి అని చెప్తాం. వటపత్ర సాయి స్వామివారు యుగాంతంలో ఒక వటపత్రం మీద ఆయన కాలి యొక్క బొటను వేలు చీకుతూ ఉంటారు. ఆ మూర్తి రూపాన్ని కూడా ఆరాధించడం అంటే ధ్యానిస్తే సరిపోతుంది. ఇలాగా బాల రూపంలో ఉన్న దేవీ దేవతల్ని కనుక ఆరాధిస్తే చాలా మంచిది. మనకి బాల రూపంలో ఎప్పుడూ కూడా దర్శనమిచ్చే స్వామి మీద దక్షిణామూర్తి స్వామివారు, గురు దక్షిణామూర్తి స్వామివారు. ఆయన అందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన కూడా అత్యంత శుభకరమైన ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిగిస్తుంది. మూర్తిని ధ్యానించండి బాగా. మనం పూజ చేసుకున్నప్పుడు, దీపారాధన చేసినప్పుడు ఒక్కసారి తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకొని ఏ ఆలోచనలు లేకుండా నిర్వికార స్థితిలో ఒక చిన్న ఆలోచన కూడా రానియకుండా మనని మనం నియంత్రించుకుంటూ భగవంతుని ఎప్పుడైతే ధ్యానిస్తామో అది చాలా రెట్టింపు ఫలితాన్ని, అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలా ధ్యానించడానికి ఇది సరైన సమయం. ఎప్పుడు కూడా మనం మామూలుగా పూజ చేసుకుంటున్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా భగవంతుడిది సంబంధించిన ఏదైనా కార్యక్రమం, ఒక హోమం చేస్తున్నా, వ్రతం చేస్తూ ఉన్నా, మానసికంగా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. శారీరకంగా అక్కడే ఉంటాం కానండి, ఆ క్రతువులో పూర్తిగా మనం మనసు పెట్టి దృష్టి పెట్టి చెయ్యలేము. ఇది మనం ప్రయత్నపూర్వకంగా మనల్ని మనం కట్టడి చేసుకోవాలి. మనసు పరిపరి విధాలుగా ఆలోచించకుండా రేపు ఈఎంఐ కట్టాలనో, లేదా పిల్లల చదువుకి టెన్షను, ఇలా రకరకాలుగా సాంసారిక బాధ్యత బంధనాల వల్ల కావచ్చు, లేదా మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వట్లేదు, ఇలా రకరకాలైన ఆలోచనలు మన మనసుని కట్టి కుదిపేస్తూ ఉంటాయి. లేదా ఏవో ఎప్పుడో జరిగిన విషయాలకి వెళ్ళడము. ఇలాగా మనము ఒక పూజ చేస్తున్నప్పుడు, లేదా హోమం చేస్తున్నప్పుడు, వ్రతం చేస్తున్నప్పుడు అక్కడ కూర్చుంటాం కానివ్వండి, మనసు నిలకడగా ఉండదు. కానీ మనసు నిలకడగా తెచ్చుకోవాలి. మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాధన సాధ్యతే సర్వం. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం కాన్సన్ట్రేటెడ్గా ఒక పని చేయాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది అవుతుంది. మీరు చూడండి, ఒక 21 రోజులు ఏదైనా ఆలోచిస్తుంటే లేదు ఈ పని మీదే నేను కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటే కనుక ఫస్ట్లో అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనసు వెళ్ళిపోతూ ఉంటుంది, మనం పని యాంత్రికంగా చేసుకుంటూ ఉంటాం. కానీ రోజు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అనతి కాలంలోనే, అంటే తక్కువ కాలంలోనే 21 రోజుల్లోనే మళ్ళీ మన మనసు మనకి తెలియకుండానే వెనక్కి వస్తుంది. ఏదన్నా ఆలోచనలోకి వెళ్ళినా లేదు నేను ఈ పని చేస్తున్నాను, ఈ హోమం చేస్తున్నాను, ఈ వ్రతం చేస్తున్నాను, ఈ అభిషేకం చేస్తున్నాను, లేదా నిత్య పూజ చేస్తున్నా, నా మనసు ఇక్కడే ఉండాలి అని మనసు లగ్నం అవుతుంది. మనసు లగ్నం అవ్వడమే అన్ని సుఖాలకి మూల కారణం. మనం ఏది చేసినా సరే మనసు పెట్టి చేస్తే కనుక ఆ పని సక్సెస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అవ్వదు అన్న మాట ఎప్పటికీ మనం వినము. అలా ఇప్పుడు బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ రాహుదేవుడు బుధ భగవానుడు ఆలోచన, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఆలోచనలు మన మనసులో పుట్టే ఆలోచనలకి మేజర్ వైటల్ రోల్ ఈ గ్రహాలే ప్లే చేస్తూ ఉంటాయి. ఒకవేళ బాగుంటే మంచి సచ్చింతన కూడా మంచిది. చింతన అంటే ఆలోచించడమే కదా, సచ్చింతన అయితే మంచిది ఎప్పుడు కూడా. కానీ అలా కాకుండా లౌకిక చింతన లేదంటే ఇంకేదైనా చింతన వస్తే అక్కడే మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా రాకుండా బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మనసు లగ్నం చేసి మనం ఏ పనైనా చేయడానికి గోచారంలో ఈ వక్రించిన బుధ భగవానుడు అందరికీ కూడా ఈ పాయింట్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది కర్టన్ రేజర్ అని చెప్పచ్చు. మనసు లగ్నం చేసి మనం కాన్సన్ట్రేటెడ్గా పనులు చేయడానికి ఇది చాలా చక్కటి సరైన అవకాశము. ముందు భగవంతుడిని ధ్యానించడం ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు మీరు సుఖాసనంలో కూర్చొని భగవంతుడిని మనసు లగ్నం చేసి ధ్యానించండి. అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకంలో బుధ భగవానుడు బాగోకపోతే ఫైనాన్షియల్ సోర్సెస్ మీద ఎక్కువగా దెబ్బ కొడుతుంది. ఎక్కువ రిసోర్సెస్ రావు. ఒకటి వచ్చిందంటే ఇంకొకటి పోయినట్లు అనిపిస్తుంది. లేదంటే మనం చేస్తూనే ఉంటాము, కష్టపడ్డ దానికి తగిన ప్రతిఫలం దొరకదు. పాలిటిక్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము. ఇలా మన 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 ప్రతిభకి తగ్గ గుర్తింపు లేకుండా ఇబ్బంది పడతాం. ఇలా పలు రకాలుగా ఉంటుంది. వీటన్నిటినీ ఒకవేళ బుధ భగవానుడు బాగోకపోయినా, అంటే ఇక్కడ వేరే ప్లానెట్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్కి, బట్ కొంత బుధ భగవానుడు కూడా దీనికి అధిపతి అవుతాడు కాబట్టి వీటి నుంచి మనం రక్షించుకోవడానికి ఇది సరైన అవకాశం. మనసు లగ్నం చేయడానికి భగవంతుడి మీద ధ్యానం పెట్టండి. ప్రతిరోజు 10 నిమిషాలు భగవద్ ధ్యానం చేయండి. మనసు లగ్నం చేసి ధ్యానం చేయండి. మీ జాతకంలో ఉన్న బుధ భగవానుడు చక్కగా క్యూర్ అవుతాడు. ఇలా అంటే బాగోలేని గ్రహస్థితిని చేసుకోవడానికే మనకి గోచారం ఉన్నది. గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మనకి వరాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా హెల్త్ బాగోకపోతే, పుట్టినప్పుడే ఏదో ఒక ఆరోగ్య రుగ్మతతో పుడితే వైద్యంతో ఎలాగైతే బాగు చేస్తారో ఆ రుగ్మతని కంప్లీట్గా తీసేస్తారు, ఒక సర్జరీతోటో వైద్యంతో దేనితోటో. అలా గోచారంలో ఉన్న గ్రహ దేవతలు కూడా మనకి ఒక మెడిసినల్ గార్డ్స్ అని చెప్పాలి. మెడిసిన్ మన మానసికంగా మన జాతకం బాగోకపోతే ఏ పాయింట్లో బాగోలేదు దాన్ని మనం క్యూర్ చేసుకోవడానికి. వీటన్నిటికీ గోచారంలో ఉన్న గ్రహస్థితులు వాళ్ళ గ్రహ గమనాలను బట్టి ఆ టైంలో మనం అంటే ఎప్పుడు చేస్తే అవుతుందంటే అవ్వదు. అంటే మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. కానీ మనకి కాలబలం దైవబలం ఉన్న సమయాలు ఉంటాయి చూసారా, అలాంటప్పుడు కరెక్ట్గా ఏ పనినైతే సూచిస్తుందో ఆ పని చేస్తే చక్కటి సత్ఫలితాలు మనం అందుకోగలుగుతాం. ఈ విధంగా మనం అందరం కూడా మన జీవితాల్లో సన్మంగళాలను ఆహ్వానించాలని చెప్పి మనందరి తరఫున బాల త్రిపుర సుందరిని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాన్ని శరణ వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.